బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దక్షిణ అమెరికాలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై 8గా తీవ్రత నమోదైనట్లుగా తెలుస్తోంది. దక్షిణ అమెరికా తీర ప్రాంతంలో శుక్రవారం తెల్లవారుజామున అల్లకల్లోలంగా మారింది. దక్షిణ అమెరికా దక్షిణ అట్లాంటిక్ మధ్య భూకంప కేంద్రాన్ని గుర్తించారు అధికారులు. భూకంపం కారణంగా దక్షిణ పసిఫిక్, దక్షిణ అట్లాంటిక్ సముద్రాల్లో అలజడి రేగుతోంది. దక్షిణ అమెరికా తీర ప్రాంతానికి సునామీ హెచ్చరికలు జారీ అయినట్లుగా తెలుస్తోంది. మనం ఆర్టీవీ మీకు ఎక్స్క్లూజివ్గా మ్యాప్లో చూపించి మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. భూకంప కేంద్రం మనం క్లియర్గా చూడొచ్చు. సౌత్ అమెరికాకి అంటార్కిటాకి మధ్యలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు అధికారులు. ఒకసారి మీరు క్లియర్గా చూస్తున్నారు. ఓవైపు సౌత్ అమెరికా ఉంది, మరోవైపు అంటార్కిటికా. చుట్టూ మొత్తం ఓషన్ కనిపిస్తుంది. సౌత్ అట్లాంటిక్ ఓషన్ మనకి క్లియర్గా కనిపిస్తుంది. అంటే ఎటు చూసినా సరే పూర్తిగా సముద్రమే కనిపిస్తుంది. సముద్రం మధ్యలో కనుక భారీ భూకంపం సంభవిస్తే ఖచ్చితంగా సునామీకి దారి తీసే పరిణామాలు చాలా సందర్భాల్లో మనం చూసాం. ఈ మధ్యకాలంలో రష్యాలో చూసాం, అంతకుముందు జపాన్లో చూసాం. ఇలా వరుసగా సముద్ర గర్భంలో కనుక ఒకవేళ భారీ భూకంపం సంభవిస్తే సునామీ హెచ్చరికలు రావడం, సునామీకి దారి తీయడం మనం చూస్తూనే ఉంటాం. ఈ నేపథ్యంలో 8 తీవ్రత నమోదైందంటే ఖచ్చితంగా భారీ భూకంపం కిందకే వస్తుంది. సహజంగా మనం చూస్తూనే ఉంటాం 3.5 నుంచి 4.5 వరకు అంటే చాలా తక్కువ తీవ్రత ఉన్నట్లుగా మనం చూడొచ్చు. 5 నుంచి మొదలుకొని 7 వరకు అంటే తీవ్రమైనటువంటి భూకంపంగా చూస్తాం. 7 నుంచి 9 వరకు ఒకవేళ భూకంప తీవ్రత నమోదైందంటే ఖచ్చితంగా ఒక భారీ భూకంపంగా గుర్తిస్తూ ఉంటాం. సో భూకంప కేంద్రాన్ని మనం చూస్తున్నాం. సౌత్ అమెరికాకు అంటార్కిటాకి మధ్యలో ఒక సముద్రం కింద ఈ భూకంప కేంద్రాన్ని అధికారులు గుర్తించినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో దక్షిణ అమెరికా తీరం అంతా కూడా అల్లకల్లోలంగా మారింది. దక్షిణ అమెరికా తీరానికి ఆనుకొని సముద్రం చాలా పొడవుగా సముద్ర మట్టం ఉంటుంది కాబట్టి, చాలా వరకు సముద్రం వ్యాపించి ఉంటుంది కాబట్టి అక్కడ మనం చూడొచ్చు. స్క్రీన్లో కూడా మనం చూస్తున్నాం దక్షిణ అమెరికా తీరం ఎంత గందరగోళంగా ఉందో, ఎంత అల్లకల్లోలంగా ఉందో మనం చూస్తున్నాం. వరుసగా పెద్ద అలలు తీరం వైపు దూసుకొస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో 8 తీవ్రత అంటే ఖచ్చితంగా భారీ భూకంపంగా అధికారులు చెబుతున్నారు. ఖచ్చితంగా సునామీ వచ్చే ప్రమాదం ఉందంటూ తెలుస్తోంది. అమెరికాను వరుస ప్రకృతి విపత్తులు అల్లకల్లోలం చేయడాన్ని మనం చూడొచ్చు. భూకంపాలు చూస్తున్నాం. మొన్న మధ్య భారీ వర్షాలు, వరదలు మనం చూసాం. భారీ వరదలతో నానా అవస్థలు పడ్డారు అమెరికన్స్. అంతకుముందు కారు చిచ్చులు మనం చూసాం. ఎక్కడ చూసినా సరే ఏదో ఒక ప్రకృతి విపత్తు అమెరికాను అల్లాడిస్తోంది, అల్లకల్లోలం చేస్తుందని చెప్పాలి. ఇప్పుడు భూకంపం కారణంగా దక్షిణ అమెరికా తీరం అంతా కూడా అల్లకల్లోలంగా ఉంది. సముద్రంలో సునామీ వచ్చే అవకాశం ఉందంటూ అధికారులు చెప్తున్నట్లుగా తెలుస్తోంది. 8 తీవ్రతగా అధికారులు గుర్తించారు. రిక్టర్ స్కేల్ మీద 8గా అధికారులు చెప్పారు. భూకంప కేంద్రం అంటార్కిటికా మధ్యలో ఉన్నటువంటి ఒక డ్రేక్ పాసేజ్ అనేటువంటి ప్రాంతంలో, అటు దక్షిణ అమెరికాకి అంటార్కిటికాకి మధ్యలో ఉన్నటువంటి ప్రాంతం అది. దీన్ని డ్రేక్ పాసేజ్గా చెప్తూ ఉంటారు. మనం చూడొచ్చు మధ్యలో కనిపిస్తుంది మనకి ఒక ప్లేస్ అంతా కూడా డ్రేక్ పాసేజ్గా దీన్ని చెప్తూ ఉంటారు. దీని మొత్తం కూడా నీటి ప్రాంతం భూకంపంతో కంపించిందనే చెప్తున్నారు. భూకంప తీవ్రత మొదట్లో 8గా ఉంది. ఆ తర్వాత యునైటెడ్ స్టేట్ జియోలాజికల్ సర్వే కూడా దీన్ని నిర్ధారించినట్లుగా తెలుస్తోంది. 7.5 నుంచి 7.5కి కొంచెం తగ్గిందట ఆ తర్వాత, కానీ 8 హైయెస్ట్గా నమోదైంది. భారతదేశ జాతీయ భూకంప శాస్త్ర కేంద్రం NCS కూడా భూకంప తీవ్రతను 7.5గా మేము గుర్తించామంటూ చెప్పింది. ప్రస్తుతం ఈ డ్రేక్ పాసేజ్ భూకంపం తర్వాత US సునామీ హెచ్చరిక వ్యవస్థ దీనికి సంబంధించి హెచ్చరికలు జారీ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. సునామీ వచ్చే అవకాశం ఉంది అంటూ హెచ్చరికలు జారీ చేసింది. భూకంపం కారణంగా ఇప్పటి వరకు ప్రాణ నష్టంగా కానీ ఆస్తి నష్టం కానీ సంభవించలేదు. ఎందుకంటే భూకంపం ప్రధానంగా సముద్రానికి కింద మధ్యలో వచ్చింది కాబట్టి, చాలా లోతులో వచ్చింది కాబట్టి భూమి తక్కువ ప్రకంపనలకు గురైంది. కానీ సముద్రం మధ్యలో భారీ భూకంపం సంభవించిందంటే ఖచ్చితంగా సునామీ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ నేపథ్యంలో అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. మన ఇండియన్ టైం ప్రకారం చూస్తే 7:46కి ఉదయం ఈ భూకంపం సంభవించింది. డ్రేక్ పాసేజ్ దక్షిణ అమెరికాలోని కేప్ హార్న్, అంటార్కిటికాలోని దక్షిణ షెట్లాండ్, ఈ 2 దీవులకు మధ్యలో, ఇటు దక్షిణ అమెరికాకి సంబంధించిన కేప్ హార్న్ అలాగే అంటార్కిటికాకి సంబంధించినటువంటి దక్షిణ షెట్లాండ్, ఈ 2 దీవుల మధ్య ఒక లోతైన విశాలమైనటువంటి ఒక జల మార్గం మనం క్లియర్గా చూడొచ్చు. అక్కడంతా వాటర్ కనిపిస్తుంది.
డ్రేక్ పాసేజ్ నైరుతి అట్లాంటిక్ ఆగ్నేయ పసిఫిక్ మహాసముద్రాలను కలుపుతూ ఉంటుంది. అలాగే యుఎస్జిఎస్ ప్రకారం చూసినట్లయితే భూకంపం 10.8 కిలోమీటర్ల లోతులో సంభవించింది అంటూ యుఎస్జిఎస్ చెబుతుంది. ఈ నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాలి అంటూ ప్రజలకు సూచిస్తోంది. అధికారులు సైతం చాలా అప్రమత్తంగా ఉన్నారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. దక్షిణ అమెరికా తీరంలో సముద్రంలో వస్తున్నటువంటి అలలు మనం చూస్తున్నాం. ఈ భూకంప తీవ్రత కారణంగా సునామీ హెచ్చరికలు ఉన్న నేపథ్యంలో మనం క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సముద్ర తీరం అంతా కూడా భారీ అలలు సంభవిస్తున్నాయి. వరుసగా ప్రకృతి విపత్తులు అమెరికాని అతలాకుతలం చేస్తున్నాయి. కురిసినటువంటి వర్షాలకి భారీ వరదలతో అమెరికాలోనే ఉన్నటువంటి పట్టణాలన్నీ కూడా కీలకమైనటువంటి పట్టణాలు అంతా గందరగోళం అయిపోయినటువంటి పరిస్థితి మనం చూసాం. మరోవైపు చూస్తే వరుసగా ఏదో ఒక ప్రకృతి విపత్తు అంటే పెద్ద పెద్ద మంటలు అంటుకొని అడవులు తగలబడిపోయి నగరాలు సైతం తగలబడిపోయే దారుణమైనటువంటి పరిస్థితుల్లో అమెరికాని మనం గతంలో చూసాం. ఆ తర్వాత వర్షాలు, వరదలు, ఇప్పుడు మరొకసారి ఈ భూకంపం, సునామీ హెచ్చరికలు మనం చూస్తున్నాం. దక్షిణ అమెరికా భాగంలో సునామీ హెచ్చరికలను జారీ చేస్తుంది. చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా భారీగా అలలు విరుచుకుపడుతున్నట్లుగా తెలుస్తుంది. తీరం వైపు తీరాన్ని భారీగా తాకుతూనే ఉన్నాయి. మనం మ్యాప్స్లో మీకు ఆర్టీవీ చూపించే ప్రయత్నం చేస్తుంది, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తుంది. మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. సౌత్ అమెరికాకు ఇటు అంటార్కిటికాకు మధ్యలో ఉన్నటువంటి ప్రాంతం. ఈ ప్రాంతంలోనే మనకి ఈ భారీ భూకంపం సంభవించినట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా చూసినట్లయితే డ్రేక్ ప్యాసేజ్ అనేటువంటి ప్రాంతం అటు దక్షిణ అమెరికాకి అంటార్కిటికాకు మధ్యలో ఉంటుంది. సుమారుగా 10.8 కిలోమీటర్ల లోతులో ఈ భారీ భూకంపం సంభవించినట్లుగా తెలుస్తోంది. సహజంగా 4 నుంచి 5 లోపు గనక భూకంపం సంభవిస్తే ఒక చిన్న స్థాయి భూకంపంగా మనం చూస్తూ ఉంటాం. 5 నుంచి 7 వరకు సంభవిస్తే అది ఖచ్చితంగా ఒక భారీ భూకంపంగా చూస్తూ ఉంటాం. కానీ 7 నుంచి అంతకు పైన గనక నమోదైతే 7.5, 8, 9 వరకు గనక నమోదైందంటే ఒక అత్యంత భారీ భూకంపంగా, చాలా డిస్ట్రక్షన్కు గురి చేసేటువంటి భారీ భూకంపంగా సహజంగా అధికారులు అంచనా వేస్తూ ఉంటారు. గతంలో చాలా సందర్భాల్లో మనం అలాంటి పరిణామాలు చూసాం. ఈ నేపథ్యంలో ఇప్పుడు 7.5గా ఫైనల్గా నమోదైంది. లీస్ట్ హైయెస్ట్ 8గా నమోదైనట్లుగా తెలుస్తోంది ఈ భూ ప్రకంపనల తీవ్రత. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా అతి భారీ భూకంపంగా అధికారులు గుర్తించారు. వీలైనంత జాగ్రత్తగా ఉండాలంటూ తీర ప్రాంత ప్రజలను హెచ్చరికలు జారీ చేశారు. వీలైనంత వరకు జాగ్రత్తగా ఉండండి, ఒకవేళ కనుక ఏదైనా పరిస్థితి చేయి దాటితే వెంటనే సహాయక చర్యలకు సంసిద్ధంగా ఉండండి అంటూ కూడా అధికారులకు ప్రభుత్వాలు సూచించినట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఎప్పుడు ఏం జరుగుతుందో అన్నటువంటి భయం అమెరికన్స్లో కనిపిస్తోంది. ముఖ్యంగా దక్షిణ అమెరికాలో ఆ భయం కనిపిస్తోంది. స్క్రీన్ మీద మీరు చూస్తున్నారు, భారీ అలల్ని మనం చూస్తున్నాం. భారీ భూ ప్రకంపనలు సంభవిస్తే సముద్రం మధ్యలో ఈ భారీగా సునామీలు సంభవించేటువంటి అవకాశం ఉంటుంది. ఒకసారి మనం చూద్దాం దక్షిణ అమెరికా తీరం వెంబడున్నటువంటి పరిస్థితులను కొంచెం వైడ్గా మనం అబ్జర్వ్ చేద్దాం. ఆ మ్యాప్ని అలాగే సముద్రంలో ఉన్నటువంటి పరిస్థితులను ఒకసారి మనం అబ్జర్వ్ చేద్దాం. Wow. Look at that. ఖచ్చితంగా ప్రజలకి సునామీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. గతంలో ఎప్పుడో లాంగ్ బ్యాక్ మనం ఒక సునామీని చూసాం. కానీ ఈ మధ్య కాలంలో అలాంటి పరిణామాలు చోటు చేసుకోలేదు. కానీ ఈ మధ్య జపాన్లో త్రుటిలో పెను ప్రమాదం తప్పిందని చెప్పాలి. రష్యాకి సంభవించినటువంటి పెను ప్రమాదాన్ని మనం చూసాం. ఇప్పుడు అమెరికాలో ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో ఆర్టీవీ మీకు ఒక ఎక్స్క్లూజివ్ వీడియోను ప్రజెంట్ చేస్తుంది. ఏఐ ద్వారా క్రియేట్ చేయబడినటువంటి వీడియో ఇది. ముందే మేము క్లియర్గా చెప్తున్నాం, ఇట్స్ ఏఐ వీడియో. కానీ సునామీ వస్తే దాని ప్రభావం ఏ విధంగా ఉంటుంది, ఎలాంటి ఒక డిస్ట్రక్షన్ ఉంటుంది అనేది ఒకసారి మీకు చూపించే ప్రయత్నం ఆర్టీవీ చేస్తుంది. ప్లీజ్ ఒకసారి చూద్దాం.
దక్షిణ అమెరికా తీరంలో ఈ డ్రేక్ పాసెస్ సమీపంలో సముద్రం కింద 10 కిలోమీటర్ల లోతులో 8 తీవ్రతతో భారీ భూకంపం నమోదైంది అంటూ మనకు తెలుస్తుంది. సునామీ హెచ్చరికలు మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో ఆర్టీవీ మీకు ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా క్రియేట్ చేయబడినటువంటి సునామీకి సంబంధించిన వీడియోని మేము మీకు ప్రజెంట్ చేస్తున్నాం. సునామీ హెచ్చరికలు ఉన్న నేపథ్యంలో సునామీ వస్తే ఎలా వస్తుంది, దాని పరిణామాలు ఎలా ఉంటాయి, ప్రభావం ఎలా ఉంటుందో మీకు చూపించే ప్రయత్నం మేము చేస్తున్నాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా క్రియేట్ చేయబడినటువంటి వీడియో క్లియర్గా మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు. సహజంగా మనందరికీ తెలిసిందే, భూకంపాలు సంభవించడానికి ప్రధాన కారణం ఈ టెక్టోనిక్ ప్లేట్స్ మూవ్మెంట్సే అని మనందరికీ తెలుసు. అవి మూవ్ అవుతున్న సమయంలో ఒకదానికొకటి రాపిడి జరిగిన సందర్భంలో టెక్టోనిక్ ప్లేట్స్ అంటే భూమి క్రింద ఉండేటువంటి ఈ ప్లేట్స్ భారీగా ఉండేటువంటి ప్లేట్స్ మూవ్ అవ్వడం వల్ల, రాపిడి జరగడం వల్ల ఈ భూ ప్రకంపనలు సంభవిస్తాయి. ఒకదానికొకటి గుద్దుకోవడం వల్ల ఈ భూ ప్రకంపనలు సంభవిస్తాయి. ఒకవేళ కనుక సముద్రం మధ్యలో జరిగినట్లయితే, ఇది భూమి మీద జరిగితే డైరెక్ట్గా డిస్ట్రక్షన్ ఎక్కువగా ఉంటుంది. ఎక్కువగా పట్టణాలు, సిటీలు అంతా కూడా కొలాప్స్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తాయి. కొన్ని సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాం, భూమి రెండుగా చీలుతూ ఉంటుంది, పెద్ద పెద్ద గాడ్లు పడుతూ ఉంటాయి భూమి మధ్యలో చీలిపోయి. సో అలాంటి పరిస్థితి మనది. అదే సముద్రం మధ్యలో ఉంటే, ఇదిగో మనం స్క్రీన్ మీద చూస్తున్నాం కదా, అలాంటి పరిస్థితి సహజంగా చోటు చేసుకుంటుంది. ఒక్కసారిగా భూమి కింద, సముద్రం లోపల ఉన్నటువంటి భూమి ఒక్కసారిగా ప్రకంపించడంతో ఆ ప్రకంపనల కారణంగా భారీగా అలలు జనరేట్ అవుతాయి. మనకి సునామీ మనం చూస్తున్నాం. ఇలాంటి కొన్ని అలలు జనరేట్ అవుతాయి సముద్రంలో. అవి కొద్ది కొద్దిగా తీరం వైపు పెరుగుతూ పోయి చివరికి పెద్ద ఎత్తున పెద్ద అలలు తీరాన్ని తాకే అవకాశం ఉంటుంది. భారీగా సముద్రపు నీరు ఒక్కసారిగా చొచ్చుకొని వెళ్ళే అవకాశం